నెంబర్ 1. యాపిల్ సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు మరియు మధ్యలో షేడ్స్ ఉన్నటువంటి రంగుల్లో చూస్తుంటాం. అయితే బ్లాక్ యాపిల్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? బ్లాక్ డైమండ్ యాపిల్స్ అని పిలువబడే ఈ యాపిల్స్ టిబెట్లో కనిపిస్తాయి మరియు చైనీస్ రెడ్ యాపిల్స్ అని కూడా పిలువబడే ఈ యాపిల్స్ యొక్క హువానియు కుటుంబానికి చెందినవి. ఈ యాపిల్స్ నలుపు రంగులో కనిపించినా వాస్తవానికి ఊదా రంగు యొక్క చాలా ముదురు రంగులో ఉంటాయి. కానీ ముక్కలు చేసినప్పుడు మాంసం సాధారణంగా తెలుపు లేదా లేత రంగులో ఉంటుంది. కారణం ఇది ఒక ప్రత్యేకమైన ఎంజిక్టిరియోను కలిగి ఉంటుంది. నెంబర్ 2. ప్రపంచంలో అత్యంత పొడవైన సైకిల్ను తయారు చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన వ్యక్తి పేరు మిచ్ మేయర్స్ వర్క్ ఫ్లోయాగ్. ఈ సైకిల్ మామూలు సైకిల్గానే 2 భాగాలను కలిగి ఉంటుంది. ఇందులో ముందర భాగం ఒక వ్యక్తి సైకిల్ హ్యాండిల్ను ఆపరేట్ చేయగా, వెనుక కూర్చున్న వ్యక్తి పెడల్స్ను తొక్కుతూ ఉంటాడు. ఈ 2 ముందు వెనుక చక్రాలను కలుపుతూ చాలా వరకు అల్యూమినియం పైపులను ఉపయోగించాడు. వీటి మధ్యలో ఎలాంటి చిన్న చిన్న చక్రాలను అమర్చలేదు. ఈ సైకిల్ పొడవెంతో తెలుసా? ఏకంగా 35.79 మీటర్ల పొడవు ఉంది. నంబర్ 3. మీకు తెలుసా, హై హీల్స్ యొక్క చరిత్ర నిజంగా పురుషుల ఫ్యాషన్ నుంచి వచ్చింది. హై హీల్స్ మొదట మహిళల కోసం కాకుండా పురుషుల కోసం వచ్చాయంట. 15వ శతాబ్దంలో పర్షియన్ సైనికులు వారి పాదాలను పైకి లేపడానికి మరియు రైడింగ్ చేసేటప్పుడు స్థిరంగా ఉండటానికి హై హీల్డ్ బూట్లను వారు ధరించేవారంట. లూయిస్ 15వ రాజు కూడా కింగ్ ఆఫ్ హీల్స్గా పిలువబడేవారంట. అతను రకరకాల హీల్స్ ధరించేవారంట. కానీ 1670లో ప్రభువులు మాత్రమే హై హీల్స్ ధరించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారంట. నంబర్ 6. కాలిన గాయాలను నయం చేయటంలో చేపల చర్మాన్ని ఉపయోగించవచ్చని కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ భావనలో కొన్ని చేపల చర్మాన్ని, ముఖ్యంగా చేపల చర్మంలో కొల్లాజెన్ కంటెంట్ ఉంటుంది. కాలిన గాయాలకు డ్రెస్సింగ్ చేయటానికి ఉపయోగిస్తారు. కొల్లాజెన్ కణజాలాల్లో కనిపించే ప్రోటీన్ గాయం నయం చేయటంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మానవునిలో కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది.